కుబేర ఛానల్ స్వాగతం అండి. సో ముందుగా మనం చూసినట్లయితే ఒక 3 ఐపీఓస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది 6th 7th అంటే మనకి మండే ట్యూస్డే అనేది క్లోజ్ అవబోతున్నాయి. వీటి మూడిట్లో మనము ఏది అప్లై చేయొచ్చు. మనం 3 చూసినట్లయితే 3 మనకు వచ్చేసి ఎస్ఎంఈ ఐపీఓస్ అండి. 3 మనకి ఎస్ఎంఈ ఐపీఓస్. సో 2 వచ్చేసి మనకి 6th క్లోజ్ అవుతుంది అండ్ 1 వచ్చేసి మనకి 7th క్లోజ్ అవుతుంది. వీటిలో మనం ఎలా స్క్రూటినీ చేసుకోవాలి, సో ఎలా ఫిల్టర్ చేసుకోవాలనేది మనం ఇక్కడే చూద్దాము. ముందు యాజ్ బేస్డ్ ఆన్ సబ్స్క్రిప్షన్ స్టేటస్. ఓకే, సో ఫస్ట్ మనం చూసినట్లయితే డావిన్ సన్స్ రిటైల్ లిమిటెడ్, ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ. సో ఎనీ ఎస్ఎంఈ ఐపీఓ, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఐపీఓ ఏది వచ్చినా కానీ అదేంటంటే మనకి మోర్ దెన్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి, లెస్ దాన్ 1.5 lakhs, మోర్ దెన్ 1 lakh. సో మనకు వచ్చేసి చూసినట్లయితే 1,10,000 అయితే మనకి చూపిస్తుంది. ఓవరాల్ మనకు వచ్చేసి సబ్స్క్రిప్షన్ యాజ్ ఆన్ డేట్ వచ్చేసి 12.53 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో మనకు వచ్చేసి ఇంకా ఓన్లీ 1 డేనే ఇది ఉందండి మనకి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పరమేశ్వర్ మెటల్ చూడండి. పరమేశ్వర్ మెటల్ చూసినట్లయితే మనకి 6th Jan అనేది మనకి క్లోజ్ అవుతుంది. సో ఇది కూడా మనకి మండేనే క్లోజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇది కూడా మనకి మోర్ దెన్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. కాకపోతే మీరు ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్ సబ్స్క్రిప్షన్ స్టేటస్ వచ్చేసి మనకి 45.09 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ అయింది. 45.09 టైమ్స్. సో మనకి 6th క్లోజ్ అయ్యే 2 ఐపీఓస్ మనం చూసినట్లయితే సబ్స్క్రిప్షన్ ఇక్కడ వచ్చేసి 12 టైమ్స్ ఉంటే ఇక్కడ వచ్చేసి 45 టైమ్స్ ఉంది. దీన్ని బట్టి మనం వచ్చేసి ఈ 12 టైమ్స్ ఉన్నదాన్ని మనం ఇక్కడే ఎలిమినేట్ చేస్తున్నాం. ఓకే, 12 టైమ్స్ ఉన్నదాన్ని మనం ఇక్కడే ఎలిమినేట్ చేస్తున్నాం. డావిన్ సన్స్ రిటైల్ మనం ఇక్కడే ఎలిమినేట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకో ఐపీఓ గురించి చూద్దాం. అదేంటంటే మనకు వచ్చేసి ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్ క్లీన్ రూమ్స్. ఇది వచ్చేసి మనకి 7th అంటే ట్యూస్డే క్లోజ్ అవుతుంది. మనకు వచ్చేసి 1.28 lakh కావాలి యాజ్ ఆన్ డేట్. ఓన్లీ డే 1కి మనకు వచ్చేసి 20 టైమ్స్ అయిందండి. సో డే 2 డే 3 కూడా ఉంది కాబట్టి మనం వచ్చేసి నెక్స్ట్ ఏం చేద్దాము, ఈ రెండు వచ్చేసి మనం దాని యొక్క ఫైనాన్షియల్స్, ఆ కంపెనీ ఏందనేది ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఫ్యాబ్టెక్ టెక్నాలజీ చూసినట్లయితే ఇది మనకు వచ్చేసి 7th మనకి క్లోజ్ అవుతుంది. అండ్ మనకు వచ్చేసి 1,36,000 కావాలండి. మనకు వచ్చేసి 85 రూపీస్ ప్రైస్ బ్యాండ్. ఎప్పుడైనా మీరు ఐపీఓ రావాలంటే కంపల్సరీ అప్పర్ ప్రైస్ బ్యాండ్, అప్పర్ ప్రైస్ లిమిట్ అనేది మీరు టేకప్ చేయాలి. అందువల్ల మనకు వచ్చేసి 1,36,000 కావాలి. లోవర్ ప్రైస్ లిమిట్ వచ్చేసి 1,28,000 కావాలి. కానీ మనం ఎప్పుడైనా మనకి ఐపీఓ కంపల్సరీ అలాట్ అవ్వాలంటే అప్పర్ ప్రైస్ లిమిట్ తీసుకోండి. అందువల్ల ఏంటంటే మనకి 1,36,000 ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. ఓకే, సో యాజ్ ఆన్ డేట్ వచ్చేసి 19.86 టైమ్స్ అయింది. మనకు వచ్చేసి ట్యూస్డే అంటే ఇంకా 2 days ఉందండి సబ్స్క్రిప్షన్కి. ఓకే, సో దీని యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్స్ చూద్దాము, కంపెనీ గురించి చూద్దాము. ఇది ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్ ఇది వచ్చేసి 2015లో మనకి స్టార్ట్ అయితే, సో ఇట్ క్రియేటింగ్ ప్రీ బిల్డ్ మాడ్యులర్ ప్యానల్స్, డోర్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ క్లీన్ రూమ్స్. ఓకే, ప్యానల్స్ అండ్ డోర్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ క్లీన్ రూమ్స్ ఎస్పెషల్లీ ఫర్ ఫార్మాస్యూటికల్, హెల్త్ కేర్, బయోటెక్ ఇండస్ట్రీస్. సో ఇది మేజర్గా క్యాటరింగ్ చేసేది ఫార్మా, హెల్త్ కేర్ సెగ్మెంట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి సప్లయింగ్ టు టాప్ ఫర్మ్స్ ఫర్ సప్లయింగ్ ప్రొడక్ట్స్ దట్ కుడ్ బి యూజ్డ్ ఫర్ క్లీన్ రూమ్స్ ఇంక్లూడింగ్ ప్యానల్ డోర్స్, వ్యూ ప్యానల్స్, సీలింగ్ ప్యానల్స్, హెచ్వాక్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ వర్క్. సో దీని యొక్క వర్క్ మొత్తం మనకు వచ్చేసి మనకి హెల్త్ కేర్ సిస్టంలో, సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఆ క్లీన్ రూమ్ మనకు వచ్చేసి ఆ యొక్క ల్యాబొరేటరీస్ కానీ దాని వచ్చేసి మనకి ఏ యొక్క టెక్నాలజీ వాడితే ఆ యొక్క రూమ్స్ క్లీన్ ఉంటాయి అనే దాని మీద ఇది ఎక్కువ వర్క్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీని యొక్క ప్లాంట్ వచ్చేసి గుజరాత్ అండి. గుజరాత్లో 70,000 square feetలో ఇది వచ్చేసి ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దిస్ ఫర్మ్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ కెల్విన్ ఎయిర్ కండిషనింగ్. కెల్విన్ ఎయిర్ కండిషనింగ్ మీరు వినే ఉంటారు. అండ్ వెంటిలేషన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బై బయింగ్ దేర్ ఫర్మ్స్ కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్. ఓకే, సో ఇది వచ్చేసి 33.33% ఆఫ్ ఓనర్షిప్ ఇన్ కెల్విన్ అన్నట్లుగా చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఒకసారి చూద్దాము. ఓకే, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ మనకి స్ట్రాంగ్గా ఉంటే మనం అది ఇన్వెస్ట్ చేయొచ్చు అని మనం చెప్పొచ్చు అండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఇది వచ్చేసి మన క్రోర్స్లో ఉంటుందండి మన ఫైనాన్షియల్ రిపోర్ట్. పీరియడ్ అండ్ 2022 చూసినట్లయితే రెవెన్యూ 113 crores ఉంటే ఎక్స్పెన్స్ 108 crores ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3.6 crores ఉంది. అసెట్స్ 81 crores ఉందని. 2023లో చూసినట్లయితే మనకి రెవెన్యూలో మనకి 10% గ్రోత్ ఉంది. ఈవెన్ ఎక్స్పెన్స్లో మనకు వచ్చేసి 5% గ్రోత్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డబుల్ ఉందండి. ఓకే, 2024 చూసినట్లయితే రెవెన్యూ తగ్గింది, ఎక్స్పెన్స్ తగ్గింది అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా తగ్గింది. సో కొంత డిక్రిమెంటల్ ఆర్డర్లో ఉంది. ఇది వచ్చేసి ఒక అసెండింగ్లో ఆర్డర్లో అయితే లేదు, జిగ్జాగ్ అయితే ఉంది. అండ్ ఇది 6 monthsకి మనం చూసినట్లయితే మంచి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చారండి. సో ఈ 2025లో సెప్టెంబర్ 6 months దాకా మంచి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చారు. 2022లో నుంచి 23 చూసినా పెరిగింది, తర్వాత తగ్గింది, మళ్ళీ పెరిగిందండి. సో ఒక జిగ్జాగ్లో ఉంది. ఒకసారి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా మనం చూద్దాం దీనికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఐపీఓ గురించి చెప్దాము. పరమేశ్వర్ మెటల్ లిమిటెడ్. ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ. సో మెటల్ అంటేనే మనకి ఇక్కడ చూస్తున్నాం కదా,
కాపర్, అల్యూమినియం, స్టీల్. సో ఇలాంటివన్నిటిని ఇది వచ్చేసి మనం మెటల్స్ కింద కన్సిడరేషన్ చేస్తాము. ఇది దేని ద్వారా మనం ఇది ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, మనకి లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయో లేదనేది ఒకసారి చూద్దాము. సో అప్పర్ ప్రైస్ బ్యాండ్ 61 రూపీస్ కాబట్టి వీ నీడ్ 1,22,000 ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. యాజ్ ఆన్ డేట్ వచ్చేసి మనకి మండే క్లోజ్ అవుతుంది. 45 టైమ్స్ సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ అయ్యింది. సో మోర్ దాన్ 100 టైమ్స్ అయితే అయ్యిందండి మండే కూడా మనం కన్సిడర్ చేసినట్లయితే. అండ్ దీని యొక్క కంపెనీ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఓకే, 2017లో మనకు ఫార్మేషన్ అనేది జరిగింది. మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్ కాపర్ వైర్ అండ్ కాపర్ వైర్ రాడ్స్ బై యూజింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ రీసైక్లింగ్ కాపర్ స్క్రాప్. సో కాపర్ స్క్రాప్ నుంచి కాపర్ వైర్ని కానీ కాపర్ వైర్ రాడ్స్ కానీ ఇవి వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది చూసినట్లయితే వెరైటీ ఆఫ్ కాపర్ రాడ్స్ విచ్ ఆర్ యూటిలైజ్డ్ ఇన్ పవర్ కేబుల్స్, బిల్డింగ్ వైర్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఆటోమోటివ్ ఇండస్ట్రీ, హౌస్ హోల్డ్ కేబుల్స్ అండ్ ఎనామిల్డ్ వైర్స్. సో డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఇది మ్యానుఫ్యాక్చర్ చేసే కాపర్ వైర్స్ కానివ్వండి, రాడ్స్ కానీ ఉపయోగపడతాయి అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ మేజర్ డెట్ ఫ్రీ చేసుకోవడానికి ఇది వచ్చేసి మనకి ఐపీఓ రావడం జరిగింది. ఫైనాన్షియల్ చూసినట్లయితే క్రోర్స్లేనండి, ఇది కూడా మన క్రోర్స్లో డిస్కస్ చేస్తున్నాము. 2021లో 538 crores రెవెన్యూ ఉంటే 532 crore ఎక్స్పెన్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 4 crore ఉంది. 2022 చూసినట్లయితే సో రెవెన్యూ నియర్ టు డబుల్ అయింది, ఈవెన్ ఎక్స్పెన్స్ కూడా అలానే పెరిగిందండి. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మంచిగానే పెరిగింది, అసెట్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. 2023 చూసినట్లయితే రెవెన్యూలో నియర్ టు 20% పెరిగింది, ఎక్స్పెన్స్ కూడా సేమ్. సో మనకి రెవెన్యూ ఎక్స్పెన్స్ అనేది టుగెదర్ అన్నట్లు పెరుగుతూ వచ్చింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మల్టీఫోల్డ్ పెరగడం జరిగింది. సో మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి టిల్ 9 months అనేది మనం చూసినట్లయితే మనకి రెవెన్యూలో కానీ ఎక్స్పెన్స్లో కానీ మంచిగా ఉంది. కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మనకి అంటే 9 monthsకి మనకి 3 crores అంటే ఇంకా 3 monthsకి ఇంకొంత మనకి కనిపిస్తుందండి. సో మనకైతే ఇది ఇంతవరకు మనకి ఈ లాస్ట్ 3 years అయితే అసెండింగ్ ఆర్డర్లో ఉంది. కాకపోతే మనకి రెవెన్యూలో అయితే బాగా ఇంప్రూవ్మెంట్ ఉందండి. మరి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మనకు కొంత స్లైడ్ డిక్రిమెంట్ కనిపిస్తుంది. సో ఒకసారి గ్రే మార్కెట్ ప్రీమియం అనేది చూద్దాము. ఓకే, గ్రే మార్కెట్ ప్రీమియం అనేది చూద్దాము. ఈ రెండిట్లో వన్ కంపేర్డ్ విత్ మనకి చూసినట్లయితే క్లీన్ రూమ్స్, ఫ్యాబ్టెక్ క్లీన్ రూమ్స్ కంటే మన పర్వేషన్ మెటల్ అనేది కొంచెం కమాండింగ్గా కనిపిస్తుంది. ఒకసారి జిఎంపీ అయితే ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు వచ్చేసి చూసినట్లయితే ఫ్యాబ్టెక్, ఇక్కడ చూడండి ఫ్యాబ్టెక్ ఉంది కదా. సో ఇది వచ్చేసి ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్ వచ్చేసి 88% మనకు కనిపిస్తుందండి. సో ఆల్మోస్ట్ 1 lakh లిస్టింగ్ గెయిన్స్ అనేది కనిపిస్తుంది. ఇది మనకు వచ్చేసి మండే క్లోజ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి పరమేశ్వర్ మెటల్స్. సో ఇంకోటి వచ్చేసి మనకు వచ్చేసి ఏంటి పరమేశ్వర్ మెటల్స్, ఇక్కడ చూడండి ఇది వచ్చేసి 65% అనేది కనిపిస్తుంది. 70,000 లిస్టింగ్ గెయిన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నాకు వచ్చేసి యాజ్ పర్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ స్టేటస్ 1 dayకి మనకి 20 times అయింది కాబట్టి, సో ఒకవేళ మనీ ఉంటే మాత్రం నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి నేను మెటల్స్కి ఇస్తున్నాను. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్ క్లీన్ రూమ్స్ ఇస్తున్నానండి. సో మనకు వచ్చేసి రేపు ఇంకా ఇది గ్రే మార్కెట్ ప్రీమియం ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే నాకు పరమేశ్వర్ మెటల్స్ కనిపిస్తుంది. ఎవరైనా ఫస్ట్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు నేను పరమేశ్వర్ మెటల్ రికమెండ్ చేస్తున్నాను. సెకండ్ వచ్చేసి నేను వచ్చేసి ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్ రికమెండ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్, రెఫర్ ఫ్రెండ్స్ అండి. థ్యాంక్ యూ.